అందరికీ ప్రైజ్లా. ఈరోజు వాగ్దానం కీర్తనలు 15 అధ్యాయం. అందులో కొన్ని విషయాలు ఉంటాయి, చాలా చక్కని విషయాలు, అవి చాలా మంచి. ఈరోజు మనం చెప్పుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు. కీర్తనలు ప్రభువా తండ్రి, మేము నాయన చెప్పుకుంటున్న విధానం బట్టి ప్రభువా యేసయ్యా నీ చక్కటి మాటలు అర్థంగా పోకుండా మా అందరితో మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. కీర్తనల గ్రంథంలో కొన్ని విషయాలు ఏమిటాయంటే, ఒక మంచి మాట, నా మందిరంలో నిలవగలిగిన వాడు ఎవరుంటారు? నివసింపగలిగిన వాళ్ళు ఎవరుంటారు? ఇంకొక దాంట్లో కూడా ఉంటుంది, కీర్తనల ఫస్ట్లో కూడా, దుష్టుడు ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో వెళ్ళొద్దు, అపాస్తకులు కూర్చుని చోట కూర్చుండొద్దు. ఎందుకు ఈ కీర్తనకారుడైన దావీదు రాసి ఉన్నాడంటే, ఆయన పడిన శ్రమలు, కష్టము, దుఃఖము అన్నీ మనకు కూడా పంచి ఉన్నాడు. ఇక మీరు నేను ఏదైతే మంచి చేశానో, నేనైతే ఏ విధంగా ఉన్నానో, దుష్టుడి కాడికి వెళ్ళొద్దు, ఆయన మందిరంలో నివసింపగలిగిన వాడు ఎవరు? ఆయన మందిరంలో నివసింపగలిగి ఉండాలి మనం. ఆయన మందిరంలో మనం ఉన్నప్పుడు ఆయన కృప మనకి వెలుగుగా ఉంటుంది. కొంతమంది చర్చికి పాటు చాలా ఇబ్బంది పడతారు, చర్చికి వెళ్ళడానికి ఇష్టపడరు. వీళ్ళెవరు? క్రైస్తవులు చర్చికి వెళ్ళకుండా ఉన్న వాళ్ళని క్రైస్తవులు అనవాడరు. ఆదివారం రోజు పిక్నిక్కి, ఆదివారం రోజు లోకసర్వే జీవితం, ఆదివారం రోజు మన బంధువుల ఇంటికి, మన స్నేహితుల ఇంటికి, ఆదివారం ఇక్కడ బైబిల్లో ఉంది, ఒక్క దినము గడుపుట 1000 సంవత్సరముల కంటే శ్రేష్టమైంది. మరి ఆయన నువ్వు పోగొట్టుకుంటున్నావా, పొందుకుంటున్నావా? నువ్వే గమనించు. ఈ మంచి మాటలు నువ్వు పోగొట్టుకునే విధానంగా ఈరోజు మీరు ఉండొద్దు. ఆయన మందిరంలో ఉండే నువ్వు వ్యర్థమైన వాటిని వెతకవు, వ్యర్థమైన విషయాలకి నువ్వు వెళ్ళవు, వ్యర్థమైన ఆలోచన నీకు రాదు. వ్యర్థమైన ఆలోచనలు నీకు వస్తున్నాయంటే దేవుడి మందిరానికి నువ్వు వెళ్ళట్లేవు, దేవుడి మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుడి మాటలు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుడు నీకు అనేక విధములుగా మాట్లాడుతున్నాడు, కానీ నువ్వు పట్టించుకోవట్లేవు. పట్టించుకోకుండా ఉంటున్నావు కనుక దేవుడి స్పర్శ నువ్వు చూడలేకపోతున్నావు. అరణ్య అనుభవ ప్రార్థన నీకు ఉండాలి, ఒంటరి ప్రార్థన నీకు ఉండాలి. దేవుడు దర్శిస్తాడు. కష్టములో, దుఃఖములు, ఆవేదనలో ఎన్నోసార్లు నీ బ్రతుకు మీద నీకు ఇరట్టు కలిగిందేమో, ఎందుకు నేను జీవిస్తున్నాను అనుకుంటున్నామేమో. దేవుడు అంటున్నాడు, నా మందిరంలో నివసింపగలిగిన ఎడల, నా మందిరంలో ఉన్న ఎడల నీ ప్రతి కష్టాన్ని కొట్టివేయబడింది, నీ ప్రతి శ్రమని తీసివేయబడింది. నీ ఆలోచనలు సాతాను గాడు దొంగిలిస్తున్నాడేమో, ఆలోచనల నుంచి విడుదల జరిగింది. దేవుడు అంటున్నాడు, అమ్మా ఈ లోకములో అంత ప్రేమ ఎతికావు, నా ప్రేమని నిజంగా నువ్వు రుచి చూసావా? నిజంగా నా ప్రేమని నువ్వు ఎప్పుడన్నా గుర్తువా? యేసయ్య ఆపత్త కాలంలో మళ్ళీ ఆదుకునే దేవుడు. చాలాసార్లు మన జీవితంలో అన్ని కోల్పోయినా అనుకుంటాం, వెనక తిరిగి చూస్తే కోల్పోయి అన్నీ మళ్ళీ తిరిగి ఉంటాయి మనకి. చాలాసార్లు మనం ఏది లేదులే నా జీవితంలో అనుకుంటాం, కానీ నువ్వు కోసే పంట, నీ ధాన్యము నీ ఇంట్లో నిండుతుంటుంది, అది నువ్వు ఎరగవు. నువ్వెందుకో దేవుడు మందిరములో నివసింపగలిగిన దానికి, దేవుడు మందిరంలో నువ్వు ఉన్నావు కాబట్టి, దేవుడు ఆయన చాలా పరిశుద్ధుడని తెలిసిందాన్ని కాబట్టి నువ్వు యేసయ్యని ఎతకాలండి. ఎతికిని వెడలా దొరుకుతాడు. వాక్యములో ఇవన్నీ విధాలుగా ఉన్నాయి. నన్ను ఎతుకు, నీకు నేను దొరుకుతాను. ఎవరెవరినో వెతుకుతున్నావు కదండి, మన బంధువులు ఎతుకుతున్నావు. నీకు ఆపత వస్తే వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు. లాస్ట్కి వచ్చినాక నీ జీవితము యేసయ్య పాదాల ముందుకు పడిపోతుంది. ఆయన పాదాల చెందకి మనం వెళ్ళిపోతున్నాం. నీ ద్వారా నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి. నువ్వు వ్యర్థంగా ఏదైతే చేస్తున్నావో
అది ఈ రోజు నుంచి నువ్వు వదులుకో. నీ ద్వారా కొన్ని రక్షణ ఆత్మలు మందిరానికి మందిరానికి తీసుకురావాలి. నువ్వు వ్యర్థంగా ఉండి ఎదుటి వాళ్ళని వ్యర్థంగా చేయొద్దు. దేవుడు కొరకు నువ్వు సిద్ధపడిన ఎడల దేవుడు కృప నీకు ఎప్పుడు ఏమిటి ఉంటుంది. నా యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నశించిపోయిన ఆత్మల యొద్దకు నేను పరిగెత్తుకుంటూ వస్తాను అన్నాడు. దేవుడు చేసిన ఏంది? నీ కోసం ఆయన బలైపోయాడని నీకు తెలుసు. అయినా నువ్వు ఆయన ఎన్నోసార్లు మర్చిపోయావు, ఎన్నోసార్లు విడిచిపెట్టావు. కనీస ప్రభు నేను ఎప్పుడన్నా విడిచిపెట్టాడా? ఎప్పుడన్నా యేసయ్య నేను త్రోసివేశాడా? ఎప్పుడన్నా యేసయ్య నేను నెట్టివేశాడా? నువ్వు ఆలోచించుకోవాలి. నీకు ఎవరు తోడుగా ఉన్నారంటే పరిశుద్ధ గ్రంథము నీకు తోడుగా ఉంది. నా యేసు కృప నీకు తోడుగా ఉంది. నా యేసు మహిమ నీకు తోడుగా ఉంది. నా యేసు నిత్యముగా నీ ఇంటికి రాబోతున్నాడు. ఈరోజు వాగ్దానంతో యేసయ్య నీ ఇంటికి రాబోతున్నాడు. నువ్వు తలుపు తెరిచిన ఎడల దేవుడు నీ హృదయంలోకి ఆహ్వానం కాబోతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించింది కాక ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. ఈ వాగ్దానము తండ్రి ప్రతి బిడ్డలకి హృదయములో తలంపుల్లో ఫలించును గాక దేవా. నా యేసయ్యా నీకు స్తోత్రము నాయన. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఇలాంటి వాగ్దానాలు నేను కాదు, ప్రతి సేవకులు చేస్తున్నప్పుడు అది ఫలింప చేయవని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.